ప్రో కబడ్డీ సీజన్ 10 పూణేలో జరుగుతున్నటువంటి మ్యాచ్ నెంబర్ 33 పుణేరి పల్టాన్ వర్స్ బెంగళూరు బుల్స్. ఈ మ్యాచ్లో ఫస్ట్ రైడ్ పాయింట్స్ బెంగళూరు కెప్టెన్ అంటే భరత్ ఫస్ట్ రైడ్కి వెళ్ళినప్పుడే అవుట్ అయ్యాడు. అలాగే ఆపోజిట్ అస్లాం కూడా ఫస్ట్ రైడ్కి వచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన అంత కంటే ఎక్కువ అగ్రెసివ్గా పుణేరి ఆడింది. బెంగళూరు బుల్స్ చాలా చెత్తగా పర్ఫార్మెన్స్ చేసింది. ఈ మ్యాచ్ చూస్తున్నంతసేపు ఇది నిజంగా బెంగళూరు టీమేనా అనిపించేంత చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈరోజు భరత్ ఫెయిల్యూరు అంతో ఇంతో కొద్దిగా వికాస్ ఖండోలా కొద్దిగా రోహిత్ మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగతా ప్లేయర్స్ మొత్తం ఫెయిల్యూర్ బెంగళూరు పరంగా. అలాగే అస్లాం బాగా రైడ్ చేస్తారనుకుంటే అస్లాం కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు ఈరోజు మ్యాచ్లో. కాకపోతే మోహిత్ గోయత్ ఎరగదీశాడు ఈరోజు రైడ్స్లో. ఈరోజు మ్యాచ్లో ఎవరు ఎన్ని రైడ్ చేశారు, ఎన్ని సక్సెస్ తెచ్చారు అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇరు టీంలు 42 రైడ్ చేస్తే అందులో పుణేరి పల్టాన్ రైడ్ పాయింట్స్ 10 సాధిస్తే బెంగళూరు 10 మాత్రమే సాధించింది. ఇక్కడనే అర్థమవుతుంది కదా ఎవరు ఎంత అగ్రెసివ్గా ఆడారు. అలాగే టాకిల్ పాయింట్స్ రూపంలో పూణేకి 17 వస్తే బెంగళూరుకి 8 వచ్చాయి. ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది కదా అది అటు రైడ్స్లో కానీ ఇటు టాకిల్స్లో కానీ పూణే ఎంత అగ్రెసివ్గా ఆడిందో. బెంగళూరు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఈరోజు మ్యాచ్లో. పూణే 3 సార్లు బెంగళూరుని అవుట్ చేసి 6 ఆల్అవుట్ పాయింట్స్ సంపాదించింది. అలాగే ఎక్స్ట్రా పాయింట్స్ కూడా పూణేకి 3 లభించింది, బెంగళూరుకి ఏమీ లభించలేదు. సక్సెస్ఫుల్ రైడ్స్ 42లో గాను 19 సక్సెస్ఫుల్ రైడ్ చేసేది పూణే, బెంగళూరు జస్ట్ 7 మాత్రమే రైడ్ చేసేది. టోటల్ టాకిల్స్ 22 పూణే అటెంప్ట్ చేస్తే బెంగళూరు 23 అటెంప్ట్ చేసేది. దీంట్లో 17 సక్సెస్ చేసేది పూణే, బెంగళూరు జస్ట్ 8 మాత్రమే చేసేది. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ ముగిసేదానికి 8-28 అంటే దాదాపు 20 పాయింట్ల తేడాతో ఫస్ట్ హాఫ్ ముగించేది పూణే. ఇక్కడే చూడొచ్చు ఇంత ఆకలికునిగా ఉందా పూణే అనేటట్టు అనిపించింది. ఈ మ్యాచ్లో బెంగళూరు నుంచి అంతో ఇంత పర్ఫార్మించింది. రోహిత్ 5 టాకిల్ పాయింట్స్, ఒక హై 5+1 రైడ్ పాయింట్ సాధించాడు. వికాస్ ఖండోలా రైడ్ పాయింట్స్ 5 మాత్రమే సాధించాడు. మిగతా భరత్ కానీ మిగతా వాళ్ళంతా వేస్ట్ అనిపించారు ఈరోజు మ్యాచ్ వరకు. ఇంకా పూణే టీం నుంచి చూసుకుంటే మోహిత్ గోయత్ 7 రైడ్ పాయింట్స్తో పాటు 1 టాకిల్ పాయింట్ సాధించాడు. మహద్ రజా 6 టాకిల్ పాయింట్స్ సాధించాడు. ఔరా అనిపించాడు. అట్ట రైడర్స్ బెంగళూరు రైడ్స్ వచ్చిన వెంటనే ఇతను చాగసక్యంగా వాళ్ళను ఒడిచి పట్టుకోవడం, థై హోల్డ్ అయితేమి యాంకిల్ హోల్డ్ అయితేమి ఎట్లా పట్టినా కానీ ఇతను నెక్స్ట్ రైడర్ నుంచి ఎటువంటి సమాధానం లేకుండా చిక్కిపోతున్నారు. అలాగే మహమ్మద్ రజాతో పాటు గౌరవ్ ఖత్రీ కూడా 4 టాకిల్ పాయింట్స్ సాధించాడు. ఇది పూణేకి సమిష్టి కృషిగా అనిపించేది. ఈ విజయంతో పూణే ఇప్పుడు స్టిల్ టాప్ ప్లేస్లోనే ఉంది. ఇప్పటి వరకు పూణే ఆడిన 6 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ ఓడిపోయి 5 గెలిచి 26 పాయింట్లతో టాప్లో ఉంది. సెకండ్ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ 6 మ్యాచ్ల్లో 3 గెలిచి 1 ఓడిపోయి 2 టై చేసుకొని సెకండ్ ప్లేస్లో ఉంది. జైపూర్ పింక్ పాంథర్స్ 6 మ్యాచ్లో 3 గెలిచి 2 ఓడిపోయి 1 టై అయ్యి 20 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్ హర్యానా స్టీలర్స్ 5 మ్యాచ్ల్లో 4 గెలిచి 1 ఓడిపోయి 20 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో గుజరాత్ గెయింట్స్ 6 మ్యాచ్లో 3 గెలిచి 3 ఓడిపోయి 18 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. సిక్స్త్ ప్లేస్లో యూ ముంబై 5 మ్యాచ్లో 3 గెలిచి 2 ఓడిపోయి 16 పాయింట్లు. యూపీఏదా 6 మ్యాచ్లు ఆడి 2 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 15 పాయింట్స్తో 7th ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 7 మ్యాచ్లో 2 గెలిచి 5 ఓడిపోయి 14 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 5 మ్యాచ్లో 2 గెలిచి 3 ఓడిపోయి 12 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 5 మ్యాచ్ల్లో 2 గెలిచి 3 ఓడిపోయి 12 పాయింట్లతో 10th ప్లేస్ ఉంది. తమిళ్ తలైవర్స్ 4 మ్యాచ్లో 2 గెలిచి 2 ఓడిపోయి 10 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. లాస్ట్ ప్లేస్లో తెలుగు టైటన్స్ 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు ఓడిపోయి 2 పాయింట్లతోనే లాస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ మన చెన్నైలో జరగబోతున్నాయి. ఇప్పటికైనా తమిళనాడు పుంజుకొని తమిళ్ తలైవర్స్ టాప్లోకి వస్తుందా అనేది చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.